న్యూస్. పాలమూరు విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం అక్టోబర్ 16న 2025న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు విశ్వవిద్యాలయ గ్రంథాలయదే రియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ఛాన్సలర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికపతి శ్రీ మన్నె సత్యనారాయణ రెడ్డి గారు స్నాతకోపన్యాసం చేయనున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి స్నాతకోత్సవం నవంబర్ 20న 2014లో జరిగింది. ఆ సందర్భంగా ముఖ్య అతిథిగా బెంగళూరులోని NAAC డైరెక్టర్ ప్రొఫెసర్ AN రాయ్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొత్తం 56 బంగారు పతకాలు మరియు 7636 డిగ్రీలు ప్రదానం చేయబడ్డాయి. రెండవ స్నాతకోత్సవం మార్చి 6 2013లో జరిగింది. ఈ వేడుకకు ప్రధాన అతిథిగా ఉన్ని విశ్వవిద్యాలయం ఉన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ SP త్యాగరాజన్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా మొత్తం 18675 డిగ్రీలు మరియు 115 బంగారు పతకాలు ప్రదానం చేయబడ్డాయి. శ్రీ 3వ స్నాతకోత్సవ కార్యక్రమం నవంబర్ 24న 2022లో జరిగింది. తెలంగాణ గవర్నర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మొత్తం 5 PhD, కెమిస్ట్రీ 3, ఇంగ్లీష్ 2, మైక్రోబయాలజీ 11, 33,577 డిగ్రీలు మరియు 71 బంగారు పతకాలు ప్రదానం చేయబడ్డాయి. 4వ స్నాతకోత్సవ కార్యక్రమం అక్టోబర్ 16న 2025లో జరగనుంది. ఇది విశ్వవిద్యాలయ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుంది. గత దశాబ్దంలో విశ్వవిద్యాలయం విద్యారంగంలో మౌలిక వసతుల అభివృద్ధిలో మరియు సంస్థాగత నిర్మాణంలో విశేష పురోగతి సాధించింది. పాలమూరు విశ్వవిద్యాలయం ఇటీవల 2వ దశ NAAC అక్రిడేషన్ పూర్తి కార్యక్రమం ప్రారంభానికి ముందు విశ్వవిద్యాలయ పాలక మండలి ప్రత్యేక సమావేశం జరుగుతుంది. అనంతరం ఛాన్సలర్ 93,811, వైస్ ఛాన్సలర్, ముఖ్య అతిథి, పాలక మండలి సభ్యులు, డిప్స్, రిజిస్ట్రార్ మరియు పరీక్షల నియంత్రణ అధికారులతో స్నాతకోత్సవం 71,502 కార్యక్రమం ప్రారంభమగును. CE స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసిన విశ్వవిద్యాలయ బంగారు పతక విజేతలు ప్రతి విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన వారు మరియు వారితో వచ్చిన తల్లిదండ్రులకు ప్రవేశ రాసులు జారీ చేయబడతాయి. వీరికి మాత్రమే బంగారు పతకాలు మరియు సర్టిఫికేట్లు ప్రదానం చేయబడతాయి. ఈసారి 12 PhDలు, కెమిస్ట్రీ 5, మైక్రోబయాలజీ 5, బిజినెస్ మేనేజ్మెంట్ 1, కామర్స్ 1, 83 బంగారు పతకాలు, 2,809 PG, 821 ప్రొఫెషనల్ కోర్సులు మరియు 18,666 UG డిగ్రీలు ప్రదానం చేయబడతాయి. స్నాతకోత్సవం కార్యక్రమం విశ్వవిద్యాలయ గ్రంథాలయ ఆడిటోరియంలో జరగనుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల ప్రధానాచార్యులు మరియు మేనేజ్మెంట్ సభ్యులు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వీక్షించడానికి ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే విశ్వవిద్యాలయ విద్యార్థుల కోర్సు ఇండోర్ కాంప్లెక్స్ క్రీడా భవనంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. డాక్టరేట్ శ్రీ డాక్టర్ MSN రెడ్డి గారు, ద వెల్ నోన్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ద సన్ ఆఫ్ soil of Mahbubnagar district, and over the hands of our Honorable Governor Sri Jishnudeva Varma Garu, we are presenting the honorary Kaza to the Dr. MSN Reddy Garu. And in this convocation, total 12 PhDs we are awarding and 83 gold medals, 2,809 PG degrees, 8,291 professional courses degrees, and 18,666 UG degrees we are awarding. And during this convocation, as you know, the recent developments in the Palamur University, from this academic year, we started new engineering college, we started new law college from this academic year. We are also going to start an LLM program, the postgraduate program in the law, with an intake of 20. So these are the recent developments and new courses introduced in this Palamur University during this academic year.